నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో సాహితీ సంగమం అనే ఆధ్వర్యంలో ఒక పుస్తకం అయితే రచించడం జరుగుతుంది. ఆ పుస్తకం యొక్క ఆవశ్యకత ఏంటంటే ఒక 54 మంది రచయితలని పరభాష పదం లేకుండా అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి కలగూరగంప అనే ఒక బుక్ ద్వారా ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఉన్నటువంటి కవులందరినీ ఒకే చోట కలపడం ఈ యొక్క వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఆ దీనికి ఈ వేదిక కారకమైనటువంటి ముఖ్య కారకులు మనతో పాటు ఉన్నారు. అవధానుల జగన్నాథరావు గారు, అవధానుల విజయలక్ష్మి గారు. ఈ అందరి కవులని అసలు ఎందుకు ఒక తాటిపైకి తీసుకురావాల్సి వచ్చింది ఏంటి అనేది మరిన్ని విషయాలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎందుకు అసలుకంటే 54 అంటే ఎవరైనా ఏ కథ అయినా ఒక కవి మాత్రమే రాస్తుంటారు. ఇక్కడ 54 కవులని ఒకే బుక్ని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒక్క పరభాష పదం లేకుండా చేయడానికి కారణం ఏమిటంటే ఒకసారి ఒక అంతర్జాలంలో ఉన్న ఒక పత్రిక ఒక యాప్లో నేను కొన్ని కథలు చదివా అనమాట. అందులో అందరూ చాలా ఇంగ్లీష్ పదాలు రాయడం చూసి ఒక పోటీ పెట్టాను నేను. అందరి పరభాష పదాలు లేకుండా రాయాలని. దానికేమో చాలా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడేమో అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశం వచ్చి అందులో మంచి కథలు అన్నీ ఎన్నుకొని పుస్తకంగా వేసామన్నమాట. మేడం, ఇప్పుడున్న జనరేషన్స్లో మీరు అన్నట్టు నిజంగా పరభాష అంటే తెలుగు ఒక ముందు మాట, మేము ఆ బుక్ ముందు మాట చదివినప్పుడు ఏంటంటే కొన్ని అన్నం కానీ చీర కట్టుకోవడం ఇలాంటి పదాలు కూడా ఆంగ్ల పదాలు హిందీ పదాలు రాసి చదువుతున్నాం అనేసి అన్నారు. అందుకనే ఒక కోవిడ్ టైంలో మాకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఏంటి ప్రస్తుతం అసలుకి ఎలా? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవడం ఒకటి, తర్వాత ఇంట్లో కూడా సరిగ్గా తెలుగులో మాట్లాడకపోవడం, తర్వాత టీవీల్లో కూడా ఎక్కువ ఇంగ్లీషు పదాలు వస్తూ ఉంటాయి అదొకటి, పుస్తకాల్లో కూడా ఎక్కువ ఆంగ్ల పదాలు వస్తూ ఉంటాయి అదొకటి. అవన్నీ చదివి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళేమో వాళ్ళ రచనలో కూడా ఎక్కువ ఆంగ్ల పదాలు ఎక్కువ ఆంగ్ల పదాలే ఉపయోగిస్తూ ఉంటారనమాట. అదే కారణం. అది మెల్లిగా దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలెట్టామన్నమాట. ఇంతమంది కవులని ఎలా గ్యాదర్ చేశారు మేడం? అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఒక్కరినిద్దరిని ఒప్పియడమే చాలా గగనం. అలాంటిది ఈ టైంలో 54 మంది రచయితలని ఒకే తాటికి తీసుకురావడం ఎలా జరిగింది అసలు? ఇంత మంచి అంటే వీళ్ళందరూ ప్రతిలిపి అన్న ఒక యాప్లో రాస్తూ ఉండేవారు అనమాట. నేను చెప్పా కదా ఒక పోటీ పెట్టా అని. ఆ పోటీకి వీళ్ళందరూ రాశారు. ఈ 54 మందే కాక ఇంకా కొంతమంది కూడా రాశారు. ఒక 60-70 మంది రాశారు. రోజుకు ఒక 10-15 కథలు మొత్తం చాలా వచ్చాయి. ఒక 500-600 కథలు వస్తే అందులోనేమో ఒక ప్రకటనలో ఇచ్చానమాట. అప్పుడు 3 ఏళ్ల కిందట రాసిన వాళ్ళందరూ మళ్ళీ ఇలా పుస్తకాల్లో వేస్తున్నాం. ఎవరోళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో ఎవరోళ్ళు పుస్తకంలో వేయించదలుచుకున్నారో రండి అని చాలామంది వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 కథలు 12 కథలు తీసుకొచ్చారు. అందులో మంచివన్నీ ఎంచి ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ తీసుకుని ఈ పుస్తకంలో వేసాం అనమాట. సార్ మీరు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్స్లో తెలుగు మీద ఒక మంచి అభిప్రాయంతో మీరు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. 54 మంది కవులని ఒకే తాటికి మీకు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం. అవునండి. ఎప్పుడు రచయితలు వేరువేరుగా ఉంటారు కదా, ఎక్కడెక్కడో వేరువేరుగా ఉన్నవాడికి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోవడం ఒకటి పెద్ద సమస్య. ఆ సమస్యని కొంచెం ఈ అమ్మ గ్రూప్ పెట్టి దాన్ని దూరం చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన ఈ ప్రతిలిపి సభ్యులు, ఈ రచనలు చేసే వాళ్ళందరూ మమ్మల్ని ఆత్మీయ సంబంధం ఒకటి ఏర్పడింది. సాహితీ సంబంధమే కాకుండా ఆత్మీయ సంబంధం కూడా ఏర్పడింది. చాలామంది నా పెదనాన్నగారు అనడం, తాతయ్య గారు అనడం, అమ్మ, బాబాయ్, మాకు అన్ని టైటిల్స్ ఈ కలగూరగంప కుటుంబంతో ఎక్కువగా వచ్చాయి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు స్కూళ్ళలోని వాటిలోని తెలుగు నేర్పించుతున్న పద్ధతిని బాగా సవరించాలండి. ఏం చేయాలంటే తెలుగు అక్షరాలన్నీ వాళ్ళు రాయిస్తారు కానీ ఏ అక్షరం పేరేదో వాళ్ళకి తెలియటం లేదు. గుణింతాలు కూడా మా చిన్నప్పుడు గుణింతాలు ద్విత్వాక్షరాలు అవి నేర్పడానికి చాలా సమయం తీసుకునేవారు టీచర్లు. ఎక్కడ తప్పు వచ్చినా వాళ్ళు దిద్దుతూ ఉండేవారు. ఈ రోజుల్లో అసలు ఆ రకమైన పద్ధతి లేదు. ఇప్పుడు కాకి దీర్ఘం పలకడం కూడా రాని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నేను కొంచెం నా రిటైర్మెంట్ తర్వాత ట్యూషన్స్ చెప్పేటప్పుడు అదొకటి గమనించాను. తెలుగు
మీడియంలో చదువుకున్నా సరే తెలుగు పేపర్ హెడ్లైన్స్ కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారన్నమాట ప్రజలు ఇప్పుడు జనరేషన్. అది ఎలాగైనా దూరం చేయాలి. ఎందుకంటే తెలుగు చదవాలి, తెలుగు వస్తేనే మరి ఏదైనా భాష వస్తుంది. నేను ఇంగ్లీషు మీడియము ఇంగ్లీషు వాటికి వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ అన్నం పెట్టే భాష అయితే ఆత్మీయతనిచ్చే భాష మన తెలుగు. అందువల్ల తెలుగు ప్రతి వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి. తెలుగులో అందరూ రాణించాలని కోరుకుంటున్నాను.